సవాళ్ళు సంపదలు రెండు గురించి మాట్లాడారండి. నిజంగా మాట్లాడితే సవాళ్ళు లేని జీవితం, సవాళ్ళు లేని ప్రదేశం, సవాళ్ళు లేని ప్రపంచం మన చుట్టూ మనం ఎక్కడా చూడలేం. సవాళ్ళు అనేవి నిత్యం ఉంటాయి, అలాగే భారతదేశంలో కూడా ఉన్నాయి. కానీ మనకున్న గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే సవాళ్ళ కంటే కూడా మనకున్న సంపదలు చాలా 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 ఎక్కువ. కానీ మనకున్న అతిపెద్ద సవాల్ ఏంటో తెలుసా? ఆ సంపదలు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకోవటంలో ప్రతి సెకండ్ ఫెయిల్ అవుతూనే ఉన్నాం మనము. ఇది బిట్టర్ ఫ్యాక్ట్. మనం యాక్సెప్ట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాం తప్ప దిస్ ఈజ్ ద గ్రౌండ్ రియాలిటీ. అన్నిటికంటే గొప్ప సంపద మనకు ఉన్నది ఏంటో తెలుసా? ఈ దేశంలో భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, లేకపోతే బ్రిటిషోడు పక్క దేశాలలో దోచుకెళ్ళిపోగా చాలా మిగిలిపోయిన సంపద, మన రత్నగర్భైన భారతదేశపు మట్టి, ఇవన్నీ మనకి సంపదలే. కానీ వీటన్నిటికంటే గొప్ప సంపద ఏదైనా ఉంది అంటే డెమోగ్రాఫికల్ డివిడెండ్. ఇవాడు ఎంతమంది విన్నారండి డెమోగ్రాఫికల్ డివిడెండ్ గురించి? డెమోగ్రాఫికల్ డివిడెండ్ అంటే ఏంటి అంటే మనకున్న జనాభాలో ఉన్న వ్యక్తుల్లో పని చేయటానికి పనికొచ్చే స్థాయిలో ఉన్నవాళ్ళు. అంటే ప్రపంచంలో ఏ దేశానికి లేని ఒక గొప్ప శక్తి భారతదేశానికి ఉంది, అది యువశక్తి. అంటే మనకున్న జనాభాలో 65% మంది 35 సంవత్సరాల లోపు వాళ్ళు ఉన్నారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ డెమోగ్రాఫికల్ డివిడెండ్ ఏదైతే ఉందో అది డిజాస్టర్ అయిపోతా ఉంది. కారణం ఏంటి? ఈ దేశంలో చాలా మతాలు ఉన్నాయి. ప్రధానమైన మతాలను 3 మాట్లాడుకుంటాం: హిందూ, ముస్లిం, క్రిస్టియన్. ఒక క్రిస్టియన్ని సంఖలో సంచేసుకుని, తెల్లబట్టలు వేసుకుని, సైకిల్ వేసుకుని సువార్త కోసం పోరా అంటే ఆడు సంతోషంగా పోతాడు. వాళ్ళ అమ్మాయిలు కూడా ఆదివారం స్కూల్కి సెలవు వస్తే వాడిని ఆటలకు పంపరు, సండే స్కూల్కి పంపిస్తారు. వాడు హ్యాపీగా పోతాడు, చదువుకుంటాడు, అన్నీ చేస్తారు. వాడికి ఇబ్బంది లేదు, వాడి తల్లిదండ్రులకి ఇబ్బంది లేదు. అలాగే తురకలు ఉంటారు, వాళ్ళంతే. చదువు మానేసి అవసరం అయితే మదర్సా చదువులు చదవటానికి వెళ్తారు. ఇక్కడ ప్యాంట్లు చీలమండలు పైకి వేసుకుని, నెత్తి మీద బొక్కల టోపీలు పెట్టుకుని దర్జాగా తిరుగుతారు. వాళ్ళు ఎవ్వరూ సిగ్గుపడరు. కానీ మన యువత ఉంటారు, జస్ట్ ఒక 1 గ్రాము కూడా చెయ్యని బొట్టును పెట్టుకుని నేను హిందువుని అని చెప్పుకోరా బాబు అంటే మాత్రం దానికి సిగ్గుపడతా ఉంటారు. దానికి సిద్ధంగా ఎవరు ఉండరు. ఇది అన్నిటికంటే పెద్ద సవాల్ మనకి. నిజంగా సవాళ్ళు బయట నుంచి రావట్లా, మన నుంచే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే నీ మతం కానోడిని చంపేయిరా అని చెప్పే మతాలోళ్ళేమో గర్వంగా నేను ఆ మతం, నేను ఈ మతం అని చెప్తున్నారు. కానీ ఈ విశ్వమంతటిని నీళ్ళే అనుకోరా బాబు, అలా చెప్పే మతం ప్రపంచంలో ఇంకోటి ఉందా అండి? అంటే సమాధానం తిరిగి చెప్తే మీకు ఏమి మీద ఎవరో కేసులు పెట్టరు. సనాతన ధర్మం కాకుండా అలాంటి మతం ఇంకోటి ఏదన్నా ఉందా? ఎప్పుడైనా విన్నారా ఏ మతంలో అయినా? మరి అంత గొప్ప మతంలో, ధర్మంలో బ్రతుకుతూ మనం నేను హిందువునండి అని చెప్పుకోవటానికి మాత్రం సిగ్గుపడిపోతూ ఉంటారు. సో ప్రాబ్లం ఏంటంటే మొన్న ఒక ప్లేస్కి వెళ్ళాం, ఎల్లోరా అని చెప్పేసి, వెరీ రీసెంట్గా వెళ్తే అక్కడ గైడ్ చెప్తా ఉన్నాడు, ఏమండి ఈ గుడి ఇంత ప్రాచీనమైంది, ఈ గుడి ఇంత ప్రాచీనమైంది, ఈ విగ్రహం ఇంత ప్రాచీనమైంది, కానీ దీన్ని ఔరంగజేబు అనే ఒక మొఘల్ రాక్షసుడు ఉండేవాడు, వాడు మన గుళ్ళన్నింటినీ నాశనం చేసే ప్రయత్నంలో వీటన్నిటిని పగలగొట్టేశాడు అన్నారు. అలా ఔరంగజేబు చేశాడు, అక్బర్ చేశాడు, ఖిల్జీ చేశాడు, తోటకూరగడి చేశాడు, గోచి గన్నాయిగడి చేశాడు అని చెప్పేసి మన పాడైపోయిన గుళ్ళ గురించి చాలామంది చెప్తూ ఉన్నారు. కానీ ఒక్క హిందువుకైనా ఇది నాది, దీన్ని పలానా వాడు పాడు చేశాడంట, వాడి వారసులు ఇప్పటికీ మన మధ్యలో బ్రతుకుతూ మనకే ఎదురు సెక్యులరిజం పాఠాలు నేర్పుతున్నారే, ఒక్కడికన్నా సరే మనం బుద్ధి చెప్పాలి. ఎరా మీ తాతలు ముత్తాతలు చేసిన పని నువ్వు ఖండిస్తున్నావా, సమర్థిస్తున్నావా అని స్ట్రైట్ అవే ఒక్క క్వశ్చన్ వేయగలిగే దమ్ము ఎవరికన్నా ఉందా? సరే, ఇదంతా కాసేపు చరిత్ర పక్కన పెడదామండి. ఇప్పుడు వర్తమానం చూసుకుందాం. మొన్న సవాళ్ళ గురించి మాట్లాడుకుంటే, హోలీ పండగ రోజున మనకు రంగులు అమ్మటం తప్పు కాదు, కానీ మనం కొట్టుకునే రంగులు వాళ్ళ మీద పడ్డాయి అని చెప్పేసి తరుణ్ అనే ఒక యువకుడిని కొట్టి 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 చంపేశారు. ముస్లిమ్స్ చంపేశారు, అవునా? అలాగే నిన్న మన పండగ రోజున, శ్రీరామనవమి రోజున ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఉన్న రామాలయానికి వెళితే తనతో పాటు ఉన్న వాళ్ళందరి మీద దాడి చేసి కొట్టారు క్రైస్తవులు. అటు ఆ మతమోడు కొట్టి, ఈ మతమోడు కొట్టి, కానీ వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు. ఈ దేశంలో మతోన్మాదులను నింద మోస్తుంది ఎవరు? హిందువులే. ఎందుకు ఈ పరిస్థితి వస్తూ ఉంది? ఎందుకంటే మన యువతకి ఎవరికి కూడా మనం స్పందించటం, ఆయన ఖండించడం పక్కన పెట్టండి, ముందు స్పందించడం అనేది కూడా నేర్పటం మానేసాం. కొద్దిమంది హిందుత్వవాదులు ఉంటాం, మనం మాత్రమే స్పందిస్తూ ఉంటాం. మనం కూడా ఎంత బాగా స్పందిస్తూ ఉంటాము అంటే
ఈరోజు పాపం ఉదయం 9 గంటల నుంచి ఇప్పటిదాకా సుమారు 10-12 గంటలు ఇక్కడ చాలా మంది వెయిట్ చేశారు. అయితే చాలా మంది వెయిట్ చేసిన వాళ్ళు ఇప్పుడు దాదాపు కొన్ని కుర్చీలు ఖాళీ అయిపోయి బయటికి వెళ్ళిపోయారు. ఎందుకు? అయ్యో బాబు 10 గంటలు దేశం కోసం ధర్మం కోసం స్పెండ్ చేస్తామండి, ఇంకా అంతకంటే ఏం చేస్తాం అనుకుంటారు. మరి 10 ఏళ్ల నుంచి ఇదే పోరాటంలో ఉన్న మాకెప్పుడు విసుగురాలా? ఆ సినిమా డైలాగ్ ఏదో ఉంటుంది కదా, నరుక్కుంటూ వెళ్తే నీకు అలుపు వస్తుందేమో, మాకు ఊపు వస్తుంది అని చెప్పేసి. అలా ఊపు వస్తూ ఉంది, ఇంకా ఎక్కువ పని చేయాలనిపిస్తూ ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే పని చేయాలనుకుంటున్న మాకు మేమేం చేయగలుగుతాం? ఒక దిశానిర్దేశం చేస్తాం. ప్రతి పోరాటం కాడ మేమే కనపడలేం, కొత్త వాళ్ళు యాడ్ అవుతూ వెళ్ళాలి. అలాంటి వాళ్ళని యాడ్ చేసుకునే కోసం, కొత్త వాళ్ళని సైన్యాన్ని పెంచుకునే దానికోసం మేము మా వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ఈ ప్రయత్నాలు చేసే క్రమంలో మన వాళ్ళ చేతనే మనం కొన్ని నిందలు మోస్తూ ఉంటాం. ఇప్పుడు క్రిస్టియన్నోడు ముస్లింోడు కూర్చుని ఏమంటారంటే వీళ్ళంతా ఆన్లైన్ బెగ్గర్స్ అంటే వాళ్ళకి పని పట్టాలి, పద్దాక పొద్దున్న లేస్తే ఫోన్పేలు గూగుల్ పేలు అంటారు. ఇక్కడ ఫోన్పేలు గూగుల్ పేలు లేకపోతే నడిచే వ్యవస్థ ఏదీ లేదు. మేమున్నాం. అమ్మకు నీకు నడుస్తుందా పబ్లిక్ సపోర్ట్ లేకుండా? నడవదు కదా. అయితే చాలామంది క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అంటూ ఉంటారు వీళ్ళంతా ఫోన్పే గూగుల్ పే అని చెప్పేసి. కర్మ ఏంటంటే ఈ మధ్య కొంతమంది మన వాళ్ళల్లో ఉండేవాళ్ళు కూడా మనతో పోటీ పడలేక, మనలాగా పని చేయలేక వాళ్ళు కూడా మొదలెట్టారు ఇదే సోది. ఇలా ఏమంటారంటే వాళ్ళు ధర్మం పేరు చెప్పి అడుక్కుంటున్నారు. ఒరే నాయనలారా, ఫస్ట్ డైలాగ్ మార్చండి. ధర్మం పేరు చెప్పి అడుక్కుంటాం కాదు, మీరు కూడా అవసరమైతే అడుక్కునైనా ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. అవసరమైతే అడుక్కునే వాళ్ళన్న నింద పడుతూ అయినా సరే ధర్మం కోసం పనిచేయండి, ధర్మం కోసం యుద్ధం చేయండి. ఎందుకంటే ఈ యుద్ధం మనది. మన దేశం చుట్టూ మనకి శత్రువులే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మనలాంటి భావజాలంతో మన ధర్మాన్ని కాపాడుకోవటం కోసం పనిచేయటానికి పట్టుమని పిడికడ మంది మనకు దొరకరు. ఆ దొరికిన కొద్ది మందిని కూడా వీళ్ళ వనరుల్ని రాకుండా వీళ్ళకి చేయాలని, వీళ్ళ ఉద్యమాన్ని ముందుకు పోకుండా చేయాలని ఇంత కుటిల ప్రయత్నాలు జరుగుతూ ఉంటే మరి మనకు అండగా ఉండాల్సింది ఎవరు? హిందూ సమాజం కదా. ఈ రోజున ఈ దేశంలో పుట్టని మతాలు ఈ దేశంలోకి వచ్చి బ్రతుకుతూ మీలో ఎంతమందికి తెలుసు క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో మత ప్రచారం పేరుతో మత మార్పులు చేయటం కోసం $175 బిలియన్ ఖర్చు పెడుతున్నారు సంవత్సరానికి. అంటే దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఒక 3-4 రాష్ట్రాల బడ్జెట్ అయిపోతుంది ఇది. అంత డబ్బు ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళని ఎదుర్కొంటూ పనిచేయాలంటే మనం మాత్రం ఏం చేయాలి? ఈ జేబులో 15 రూపాయలు ఉన్నాయి, మరి ఏ ఊరు వెళ్ళి పోరాటం చేయాలని నేను ఎత్తుక్కోవాలా? లేకపోతే జేబులో 500 ఉన్నాయి, ఇప్పుడు ఏ గుడికి వెళ్ళిపోయి గుడిని తుడుస్తూ కూర్చోవాలనుకోవాలా? మన గుడిలో రావాల్సిన డబ్బులేమో ప్రభుత్వాలు దోచుకుని పట్టుకుపోయి అంటే సవాళ్ళు అంటున్నారు కాబట్టి చెప్తున్నా. అతిపెద్ద సవాళ్ళు ఏంటి అంటే ఈరోజు మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా? కోవా బన్ అని చెప్పేసి ఇందాక మన బాలాజీది ఒక అప్డేట్ చెప్పారు కదా. ఆ బాలాజీ బయట పెట్టిన కోవా బన్ కారణంగా వాడెవడో వలీగాడికి నష్టం వచ్చిందని, వాడికి బాగా లాభం వస్తే జాతర మొత్తం మీద ఒక 50,000 వచ్చి ఉండేదేమో. కానీ దీని కోవా బన్ ఇష్యూ వల్ల వాడికి 50 లక్షల రూపాయలు వచ్చినాయి. వాడు బాగుపడ్డాడు. ఇచ్చిందంతా ఎవరై అంటే మన నాగబాబు గారు, మన నారా లోకేష్ గారు, అంటే మన హిందువులే సోకాల్. మీరు వాళ్ళకి ఏ పేరైనా పెట్టుకోండి, సూడో సెక్యులర్స్ అంటారా, పసిఫిక్ సెక్యులర్స్ అంటారా, లేకపోతే నెహ్రూవియన్ సెక్యులర్స్ అంటారా, ఏదో ఒక సెక్యులరిజం. ఈ సెక్యులరిజం అనే ముసుగుని మనం ధరించడం వల్ల, ఆ బరువుని మనం భరించడం వల్ల మనకు ఒక పేరు వస్తుంది. వీడు మంచోడ్రా బాబు అని ఒక పేరు వస్తుంది. కానీ మన హక్కుల్ని కూడా మనమే తీసుకెళ్లి బంగార పళ్ళెల్లో పెట్టి ఆ కొడుకులిద్దరికీ అప్పచెప్తూ ఉన్నాం. ఆడు కేవలం హక్కుల్ని లాక్కెళ్ళిపోతున్నాడా? మన ఆడబిడ్డల్ని కూడా లాక్కెళ్ళిపోతా ఉన్నాడు. కానీ మనకి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఎందుకంటే వాడు ఎత్తుకుపోతుంది మన ఆడబిడ్డ అని మనం మర్చిపోయాం. చిన్నప్పుడు స్కూల్లో ప్లెడ్జ్ చేపించేవాళ్ళు, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పేసి. ఇప్పుడు భారతీయులందరూ ఏంటంటే మొత్తం దాంట్లో తురకలు, క్రిస్టియన్లు అందరూ చేరిపోయారు. మనం వాళ్ళని చెల్లి అనుకుంటున్నాం, వాడు మాత్రం మన చెల్లెల్ని వాడి పెళ్ళాలనుకుని ఎత్తుకుపోతా ఉన్నాడు. దీనికి మనం లవ్ జిహాద్ అని పేరు పెట్టామనుకోండి, మన హిందువులకి చాలా మందికి నొప్పి వస్తుంది. ఊరుకోండి, ప్రేమకు మతం ఏంటండి అంటాడు. నిజంగానే ప్రేమకు మతం లేదండి. కానీ ఆడు పెళ్లి చేసుకోవాలంటే మతం ఉంది. ఆడు మతం మార్చైనా పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకునైనా మతం మార్చాలి. ఇది వాడి పవిత్ర ఖురాన్ అని చెప్పుకుంటాడు కదా, ఆ గ్రంథమే చెప్తుంది. సూరా 2 ఆయత 221. ఎవరైనా సరే విశ్వసించి నీ మార్గానికి రానంత వరకు వారిని వివాహ బంధంలోకి తీసుకోవద్దు. అది ఆడవాళ్ళనైనా మగవాళ్ళనైనా సరే. వాడి మత గ్రంథం క్లియర్గా మతం మార్చి పెళ్లి చేసుకోవాలి, లేకపోతే పెళ్లి చేసుకుని మతం మార్చి అని చెప్తుంటే మనం మాత్రం లవ్ జిహాదులు ఇవ్వండి.
సరే లవ్ జిహాద్ అనే పేరు నీకు నచ్చలా, అభ్యంతరకరంగా ఉంది, మరి కొత్త పేరు నువ్వు పెట్టు దానికి. జరుగుతుందైతే నిజమా కాదా ఒకసారి చేతులు ఎత్తండి నిజం అనుకున్నోళ్ళు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇంకా చెప్పటానికి చాలా సవాళ్ళు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. కాకపోతే ఇంకా మిత్రులు మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పటికే సమయం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి మరొక రౌండ్ అవకాశం వస్తే మళ్ళీ మనం మాట్లాడదాము. బట్ క్లియర్గా అందరికీ చెప్పేది ఏంటంటే మీరు జాగృతం అవ్వండి, మీ సాటి వాళ్ళని జాగృతం చెయ్యండి. ఎవరన్నా చెప్తున్న ఏదైనా విషయాలు చెప్తుంటే అది అప్పటికే మీకు తెలుసున్నా సరే మరి రెండోసారి మళ్ళీ వినండి. మన హిందువులకి లేనిది మిగతా మతాల్లో ఉన్నది అదే. వాళ్ళు ఆదివారం కూర్చోబెట్టి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాక్యం చెప్తూ ఉన్నా సరే అలాగే కూర్చొని ఉంటారు. వీడు శుక్రవారం కూర్చోబెట్టేసి రోజుకి 5 సార్లు పిలిచి రోజు 5 సార్లు దువా, దాని తర్వాత ఈ ప్రసంగాలు చెప్తున్న వాళ్ళు వింటారు. మనం ఏంటంటే ఇలా గుళ్ళోకి వెళ్తే అలా పైనుంచి దేవుడికి దండం పెట్టుకోవాలి, పంతులు గారు తొందరగా పూజ చేస్తే మేము వెళ్ళిపోవాలి. ఇంకొంతమంది అయితే అంతకంటే మేధావులు ఉన్నారు, వాళ్ళైతే గుడి బయట నుంచే దేవుడికి ఫ్లయింగ్ కిస్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ పద్ధతి హిందువులు మార్చుకోవాలి. హిందువులు కూడా పెద్దలు చెప్తున్న మాట వింటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ సెక్యులరిజం అనే దౌర్భాగ్యానికి దూరంగా ఉండండి. అలాగే సెక్యులరిజాన్ని మనకి ఎక్కించేది అది ఎవరైనా సరే, అందులో గురువులున్నా దేవుళ్ళున్నా ఇంకెవరున్నా మొత్తం అందరినీ తొక్కి నారదీయండి. మనకి దేవుళ్ళ కంటే కూడా ధర్మమే ముఖ్యము. ఆ ధర్మాన్ని కాపాడుకోవటం కోసం అవసరమైతే దేవుళ్ళ ముసుగులో ఉన్న దొంగలను కూడా బయటకు నూగవుతారండి. మరో అవకాశం వస్తే మరిన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. జై శ్రీరామ్.